తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. ప్రయాణాలను మధ్యలోనే విరమించడం కానీ వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. స్నేహితులు బంధువులతోటి కూడా ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరాశ మిగులుతుంది. ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల కూడా ఈ రోజు ఈ రాశి వారికి నిరాశ కలుగుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. ఉద్యోగ వారికి అదనపు పని భారం. రాజకీయ వైద్య రంగాల వారి కృషి ఫలించదు. సినీ కళాకారులకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. విద్యార్థులు నిర్ణయాలలో తొందరపడరాదు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి స్వల్ప వివాదాలు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసుకొచ్చే రంగు నలుపు రంగు మరియు లేత గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హైగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. రాబడికి మించినటువంటి ఖర్చులు కూడా వీరికి ఈరోజు ఎదురవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి కొన్ని విమర్శలు కూడా ఈ రాశి వారు ఎదుర్కొంటారు. స్నేహితుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిళ్లు కూడా ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో చిక్కులు సమస్యలు అధికంగా ఎదురవుతాయి. రాజకీయ వర్గాల వరకు కూడా గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. సినీ టీవీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు కూడా కొంత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాసు వచ్చే రంగు నీలం రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఒక సమాచారం ఏదైతే అంతుందో అది వీరికి చాలా ఊరట కలిగిస్తుంది. సన్నిహితులతోటి వివాదాలు కూడా తీరుతాయి. ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి. బంధువుల ద్వారా ఆస్తి లాభ సూచనలు, ఆభరణాలు, వాహనాలు కూడా వీరు కొనుగోలు చేస్తారు. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతాయి. విద్యార్థులు నూతన పరిశోధనలో అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారంలో చికాకులు కూడా ఎదురవుతాయి. ఇంటా బయట కూడా సమస్యలు బాగా వేధిస్తాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి నిలకడగా ఉండవు. బాధ్యతలతోటి ఉక్కిరి బిక్కిరవుతారు. ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు మకర రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది చేజారవచ్చు. విద్యార్థులకు కూడా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.